మడకశిర టీడీపీలో అసమ్మతి జ్వాల భగ్గుమంది. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ అభ్యర్థి ప్రకటించిన టీడీపీ ఇప్పుడు సునీల్ను కాదని ఎంఎస్ రాజు పేరు ప్రకటించింది. అభ్యర్థి మార్పుపై టీడీపీ అసమ్మతి నేతలు కార్యకర్తలు భగ్గుమన్నారు. టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు తగులబెడుతున్నారు కార్యకర్తలు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టిన నినాదాలు చేపడుతున్నారు. లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ కూడా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు నాయకులు. టీడీపీలో మడకశిర టీడీపీలో అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జగదీష్, మడకశిర టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎండంటాయి. నిన్న 60 రోజుల క్రితం టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. 60 రోజుల నుంచి కూడా కష్టపడి డబ్బులు లేకుండా అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి కష్టపడి పనిచేసి ప్రచారం చేశాము. ఈ రోజు ఉన్నపలంగా అభ్యర్థిని మార్చారు. ఎంఎస్ రాజుకి ఇచ్చారు. నాన్ లోకల్ క్యాండిడేట్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మేము ఎవరు ఓట్లు ఏమంటూ కూడా అసమ్మతి నేతలు మడకశిర టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలు అలాగే లోకేష్ ఫ్లెక్సీలు కూడా తగలబెడుతూ చెప్పులతో కొడుతూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మడకశిరలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఈసారి లోకల్ నాన్ లోకల్ కి ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ కి మార్పు చేసి ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ ఇవ్వాలి. సునీల్ కుమార్ కి ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటాము, లేకపోతే ఖచ్చితంగా ఓడించి తిడతాం అంటూ కూడా అసలు ఎంఎస్ రాజు గురించి జిల్లా నాయకులకి మొత్తం తెలుసు. అతన్ని ఎలా తీసుకొచ్చి పెడతారంటూ కూడా చంద్రబాబు మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు కూడా 60 రోజులుగా అప్పులు చేసి ఖర్చు పెట్టుకుని ప్రచారంగా ప్రాంప్ట్లు చేసాం, అలాగే ప్రచారం చేసాం, మొత్తం ఖర్చులు పెట్టుకున్న డబ్బులు కూడా ఇప్పుడు ఎవరు ఇస్తారంటూ కూడా నమ్మించి మోసం చేశాడు చంద్రబాబు. దగాకోరు, నమ్మించి గొంతు కోసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదంటూ కూడా అసమ్మతి నేతలతో పాటు ఆందోళనకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. బలరాం, జగదీష్, అంటే సునీల్ బుద్ధించే ప్రయత్నాలు చేస్తోంది అధిష్టానం. అధిష్టానం ఎలాగా మొన్నటి రోజు చంద్రబాబు అనంతపురం జిల్లా కనేకల్కి వచ్చారు. కనేకల్లో మాజీ ఎమ్మెల్యే ఈరన్ను అలాగే అతని కుమారుడు టికెట్ కేటాయించిన డాక్టర్ సునీల్ కుమార్ కూడా పిలిపించి బుజ్జగించి అక్కడే చేశారు. అయినా కూడా అసమ్మతి నేతలు మాత్రం అక్కడ లోకల్ లీడర్స్ ఒప్పుకోవట్లేదు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల్లి తిప్పేస్వామి ఆయనకు ఒత్తిడి లొగ్గి ఈ రోజు ఎంఎస్ రాజును తీసుకొచ్చి పెట్టారు. అతనికి ఎమ్మెల్సీకి కనీసం 1000 ఓట్లు కూడా లేవు. అలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు? ఎస్సీ కేటగిరీలో బీసీ వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? ఇట్లైనా చంద్రబాబు బీసీలకు న్యాయం చేసేదంటూ కూడా ఆందోళనకారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధిష్టానం చంద్రబాబు డైరెక్ట్ గా బుజ్జగించినా కానీ అటు ఆందోళనలో మాత్రం డాక్టర్ సునీల్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఈరన్ లేకున్నా కానీ అతని వర్గీయులు అలాగే టీడీపీ వర్గీయులు ఖచ్చితంగా మేము పార్టీ కోసమే పనిచేసాం, పార్టీ మేమే ఇక్కడ అని ఎమ్మెల్సీకి ఎవరు ఓట్లేరు, ఖచ్చితంగా మేము చెప్పిన వాళ్ళకి టికెట్ ఇస్తేనే ఇక్కడ పార్టీ గెలుస్తుంది, లేకపోతే ఖచ్చితంగా ఓడించుతాం. అసలు ఎంఎస్ రాజు గో బ్యాక్ అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంఎస్ రాజు ఎవరో తెలియదు, మాకు అలాంటి వ్యక్తిని తెచ్చి పెడితే మేము ఎలా చేస్తాము, మాకు న్యాయం జరగదంటూ కూడా అటు అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంది పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ జగదీష్.